లక్ష్మి పిచ్చివాడి కనుక దొరకమ్మ కాపాడండి ప్లీజ్ 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 సో ఈ ఒక్కరోజే రిపీట్ అవుతుందంటావు, అంటే జరిగిందే జరుగుతుందంటావు, అంటే జరిగిన విషయాలే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటావు. కొట్టానంటే పుచ్చ రేగిపోద్ది. అమ్మాయి ఉందని చూస్తున్నాను. ఓకే మామా, నువ్వు చెప్పినట్టే ఒక ఇంగ్లీష్ మూవీలో చూసారా? అందులో హీరోకి డే రిపీట్ అవుతూ ఉంటుంది. దాని పేరు కూడా ఏదో ఉందిరా. గ్రౌండ్ హాక్ డే. అలాంటిదే ఏదోలే. అలాంటిదే ఏదో కాదు, అదేరా. అది మాత్రమే కాదు, హ్యాపీ డెత్ డే 1, 2, ఎడ్జ్ ఆఫ్ టుమారో, రష్యన్ డాల్, కొరియన్ సినిమా అ డే, ఇలాంటి సినిమాలు బోల్డ్ ఉన్నాయిరా. కానీ ఏ సినిమాలోనూ హీరోకి ఎందుకు ఇలా జరుగుతుందో ఎవ్వరూ కారణం చెప్పలేదు. అంటే ఈ రోజు నువ్వు చచ్చిపోతావు. అంటే జరిగిన లేపుకు రావట్లేదా? ఏంటిది జరిగినని లేపుకెళ్తున్నారా? ఇది వేరే సినిమా, శంభో శివ శంభో. అసలు వాడు ఏం చెప్తున్నాడంటే, నా కాలేజీలో షణ్ముఖ్ అనే ఫ్రెండ్ ఉన్నాడులే, ఫస్ట్ ఇయర్ నుంచే సిన్సియర్ లవ్. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అడిగారా? నేను దీన్నే ఎన్నిసార్లు డైలీ రిపీట్ చేసి చెప్తున్నా తెలుసా మావా? తెలుసంటారా మీకు? నేను దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కావట్లేదురా. దీనికి ఏంట్రా సొల్యూషన్? నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోరు కదా? ఏమనుకోను, చెప్పండి. అంటే అది హిందూయిజం గురించి. అందరూ మనుషులేనండి, చెప్పండి. ఓకే, సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని ఒకటి ఉంది. ప్రపంచమే గుండ్రంగా ఉంటే అందులో సెంటర్ ఏంటి అని అడగండి. ఇది టైం కి ఒక సెంటర్. యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నప్పుడు టైం క్యాలిక్యులేషన్ కి వాళ్ళ కంఫర్ట్ కోసం గ్రీన్విచ్ మీన్ టైం అని ఒకటి నిర్ణయించారు. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు GMT+5, GMT-2 అని మనం టైం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రూల్ చేయడానికి ముందు ఇండియా, పాకిస్తాన్ రెండూ కలిసే ఉన్నాయి. అప్పుడు ఉజ్జయిని అనే నగరమే ఈ ప్రపంచానికి సెంటర్ గా ఉండేది. అక్కడే టైం గాడ్ అని పిలిచే కాలభైరవాలయం ఒకటి ఉంది. కాలభైరవుడు మహాశివుని అవతారమని చెప్తారు. ఆ కాలంలో కూడా అచ్చో ఇలాగే కొందరికి జరిగింది. విక్రమాదిత్య, బేతాళుడి కథలు మీరు చదివే ఉంటారు. అది కూడా కైండ్ ఆఫ్ డే లూప్, తెలుసా? ఒకే విషయం రిపీట్ అవుతూ ఉంటుంది. అది జరిగింది కూడా ఉజ్జయినిలోనే. అదే విధంగా ఆ కాలంలో ఉజ్జయినిలో ఉండే ఒక రాజుకు కూడా టైం లూప్ జరిగింది. ఆ రాజు తన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుని ప్రజలకు కావలసిన వంతెన కట్టించిన తర్వాతే ఆ లూప్ ఆగిపోయినట్టుగా చెప్తూ ఉంటారు. నీకిలా డే రిపీట్ అవ్వటం అలాంటిదే అయ్యుంటుంది. ఎన్నాళ్ళు ఇదంతా కథే అనుకునేదాన్ని. ఎప్పుడైతే మీకు ఇలా జరగటం చూస్తున్నానో ఇదంతా నిజమే అనిపిస్తోంది. మీరు చెప్పిన కథ నాకు అసలు అర్థం కాలేదు సీత, కానీ ఉజ్జయిని నాకు తెలుసు. ఎందుకంటే నేను అక్కడే పుట్టాను. అప్పుడు మా నాన్న ఉజ్జయినిలోనే వర్క్ చేస్తూ ఉండేవారట. సడన్ గా మా అమ్మకి డెలివరీ పెయిన్స్ రావడంతో మా నాన్న కార్ తీసుకొచ్చి మా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారట. ఆ టైంలో ఒక పెద్ద మసీదును కూల్చేయడంతో ఇండియా మొత్తం హిందూ ముస్లిం మత కలహాలు జరిగాయట. ఆ గొడవల్లో మా నాన్న కారు అద్దాలు పగలగొట్టారు. ఆ గొడవల మధ్యలో ఇరుక్కుని ఏం చేయాలో తెలియక మా నాన్న నిలబడినప్పుడు ఒక హిందూ మహిళే మా అమ్మ నాన్నని జాగ్రత్తగా అక్కడి నుంచి ఒక కాళభైరవుడి గుడి లోపలికి తీసుకెళ్ళిందట. ఎవ్వరికి వాళ్ళు కనపడకుండా ఉండడానికి గుడి తలుపులు మూసేసిందట. ఆవిడే మా అమ్మకి గుడిలోనే ప్రసవం కూడా చేసిందట. నేను అక్కడే పుట్టాను. నేను పుట్టిన కాసేపటి తర్వాత ఆ గుడి తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి చూస్తే అక్కడ అల్లరి లాగిపోయాయట. There you go. లేదండి, ఒక ముస్లిం అబ్బాయి హిందువుల గుళ్ళో పుట్టడం, అది కాలభైరవుడి గుళ్ళో, అండ్ మీ డే వచ్చి ఇలా లూప్ అవుతుండడం, అంటే అల్లా శివుడు కలిసి మీ ద్వారా ఏదో జరగాలి అనుకుంటున్నారు. అయితే జీసస్? సరేనండి, అందరూ దేవుళ్ళు కలిసి మీ ద్వారా ఏదో చెయ్యాలనుకుంటున్నారు. నేను చెప్పింది తప్పు కూడా కావచ్చు, బట్ లేదండి, ఏదో పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఈ రోజులోనే ఉంటుందనుకుంటున్నా.
దేశం బాగుండాలంటే ఏం చేయాలి? దేశాన్ని ప్రేమించేవాళ్ళు బాగుండాలి. ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని ప్రేమించేవారు ఎవరు? మీ కళ్ళకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారా? చెప్పేది విను. ఈ బ్లూటూత్ పెట్టుకో. పెట్టుకోరా. రేయ్, వేసుకో. వినిపించట్లేదు. బ్యాగ్ అదే ఇవ్వు. నా కంటి కనుపాపల్లారా, నా అడుగులో అడుగై వెన్నంటి ఉన్న యువ సింహాల్లారా, తోడు నీడగా నిలచి అండదండలందిస్తున్న వీర నారీమణులారా, మీ పాదపద్మముల సాక్షిగా ఈ వేదికపై కొన్ని ముఖ్యమైన విషయములను చెప్తున్నానుగా వెళ్ళు. తమిళవాణం మరణం నా మనస్సును కలచివేసింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి అంటూ ముందుకు వెళ్ళానే తప్ప వెన్ను చూపి ఎక్కడకు పారిపోలేదు. ఆ విధంగా నిప్పుల దారిలో నడిచి గెలిచాను. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకిచ్చిన మీ అందరికీ రఫీక్, నీ ఫ్యామిలీ నీకు కావాలా? అయితే నేను చెప్పింది బ్యాగ్ లో ఉన్న గంటి నేను 5 to 1 కౌంట్ చేస్తాను. స్టేజ్ మీద ఉన్న సీఎం షూట్ చేయి. నీకోసం 5, 4, 3, 2. నీకోసమే. ఏం చూస్తున్నావా? సార్ మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు సార్ పట్టుకున్నారు సార్? నన్ను వదలండి సార్, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి సార్. చెప్పేది వినరా. ఎవరు సార్? వదలండి సార్. అక్కడ నా ఫ్యామిలీని కిడ్నాప్ చేసి చంపబోతున్నారు సార్. మీ అమ్మ చెల్లెలు ఎక్కడున్నారో నాకు తెలుసురా. వాళ్ళు ఎక్కడున్నారు సార్? సేఫ్ గా ఉన్నారు వాళ్ళందరూ సార్. బానే ఉన్నారా? ఫస్ట్ చెప్పరా. నిన్నెవరు చేయమంది? నిన్నెవరై చేయమంది? సార్ అసిస్టెంట్ కమిషనర్ ధనుష్ కోటి చేయమని చెప్పారు సార్. అవును సార్. ఇంకెవరైనా? సార్ ధనుష్ కోటే సార్. చెప్పరా. సార్ వేరే ఎవరు సార్? అక్కడ ఏం చేస్తున్నావురా? సార్ ధనుష్ కోటి సార్. రారా ఇక్కడికి. సార్ రై, ఎవర్రా నువ్వు? నీకేం చెప్పాను, ఏం చేస్తున్నావు? ఆగు సార్, నాకంతా తెలుసు సార్. వేరే ఎవరి చేత సీఎం లేపేసి వీడిని బలి చేయాలని చూస్తున్నారా? నేను జరగనివ్వను. ఎవడ్రా నువ్వు? ఎలా తెలిసిందిరా ఈ ప్లాను? ఎవడ్రా నువ్వు? ఏ రఫీక్, ఏం చేసావురా? ఆగరా. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మీ పాదపద్మముల సాక్షిగా ఈ వేదికపై కొన్ని ముఖ్యమైన విషయములను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి, మీరిస్తున్న ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకో. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు మీకోసమే శ్రమించి
రే రెడీ చేయండి రా తొందరగా. ఏం చేస్తున్నారా మీరు? రే నువ్వు ఆ డ్రెస్ వేసుకోరా. మస్తాన్జీ అంతా ఓకేనా? ఇంకో 2 minutes పడుతుంది, వెంటనే వెళ్ళిపోదాం. నువ్వు పైన ఓకే ఓకే. రే టైం అయింది, పదండి పదండి పదండి. త్వరగా 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 బండెక్కించు బండెక్కించు బండెక్కించు. రే సామాన్ తీసుకొని త్వరగా పదండ్రా. ఏయ్ ఏయ్ బ్లూ కోట్ ఎవరు నువ్వు? పైన రే పట్టుకోరమని. రే పట్టుకోరమని. రే త్వరగా తీసుకొని పదండ్రా. ఏయ్ ఎవరా నువ్వు? ఏయ్ బ్లూ కోట్ నిన్నేరా, లోపలికి రావచ్చు. రే ఏ సైడ్ రాండి. ఎవరా నువ్వు? ఎక్కడుంటావురా? ఎవర్రా నువ్వు? మావాన్నే కొడతావా? ఎవర్రా నువ్వు? ఎక్కడుంటావని అడిగితే కొడతా. ఇక్కడ ఎవడో బ్లూ కోట్ వచ్చి మనోళ్ళ నెలకొడుతున్నాడన్నా. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? ఎక్కడ ఉంటున్నావురా? ఎక్కడ చెప్పరా? గోవా ఇంటర్నేషనల్. ఎక్కడుంది చెప్పరా? చెప్పరా ఎక్కడుంది? ఎక్కడుంది? అది ఎక్కడుంది? అవినాషి అవినాషి రోడ్. రూమ్ నెంబర్ ఏంటి? రూమ్ నెంబర్ ఏంటి? రూమ్ నెంబర్ ఏంటి? చెప్పరా? రూమ్ నెంబర్ ఏంటి? చెప్పరా? చెప్పరా? రూమ్ నెంబర్ ఏంటి? 414. గోవా ఇంటర్నేషనల్ అవినాషి రోడ్ 4.
ఇక నుంచుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయి. ఏమీ కాదు, అలా ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్లైట్లో మీట్ అవుదాం. Don't even think about it. గదిలో ఉంటే తొడపాసం పెడతా. కాలిక్ రే రఫీక్ సంగతి ఏంటి? తీసుకొచ్చాం, ఇప్పుడు మన కస్టడీలోనే ఉన్నాడు. సూపర్. ఏముందిరా? రా. రే ఎవడురా వీడు? వీడినెందుకురా కిడ్నాప్ చేస్తున్నావు? ముందు నువ్వు రారా. పదండి ముందుకు పదండి, తోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ ముందుకు వెళ్ళానే తప్ప వెన్ను చూపి ఎక్కడకు పారిపోలేదు. ఆ విధంగా నిప్పుల దారిలో నడిచి గెలిచాను. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు మీకోసం శ్రమిస్తూ శ్రమిస్తూ చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సగర్వంగా చెబుతున్నాను. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.